కౌతల మండలం విలేజ్ చూపించి ఆయన వాళ్ళ ఫిగర్ చూపించి పెద్ద ఆయన మండలం మాత్రమే మండలం అని డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేయమండి అని చెప్పారు. అప్పుడు మండలం విభజించిన తర్వాత గ్రామాలు కలిపేశారు అనేది ఇది ఆఫీసర్ల మీద నెడుతున్నారు. ఆఫీసర్లు కూడా ప్రజాప్రాయం సేకరణ చేయకుండా విలీనం చేయడము. ఇప్పుడు ఈ 16 గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాము. తల్లి దయచేసి మా బాధను అర్థం చేసుకుని మీరైనా న్యాయం చేస్తారని తమ దగ్గరికి వచ్చాము. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒక్కొక్క గ్రామం నుంచి దాదాపుగా నిన్న కూడా 16 గ్రామాల నుంచి 16 వెహికల్స్ వచ్చాము. తమ దగ్గర అమ్మ పెద్ద హరివనం అనేది గతంలో కూడా 30 సంవత్సరాల కింద కర్ణాటకలో కలపని వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు. 90% కన్నడ భాష మాట్లాడే విలేజ్ అదే. ఇక్కడ ఎవరికి బార్డర్లో ఈ విలేజ్ లో కూడా ఎవరికి కన్నడ భాష అంతంత మాత్రం వస్తుంది. ఇప్పుడు ఏదన్నా పొదుపు లక్ష్యం గ్రూప్ లో ప్రతి గ్రామంలో సగం ఆటో లేడీస్ సగం మొగోళ్ళు ఉంటాం. ప్రతి లేడీస్ కూడా అమ్మ నా పేరు వేణుగోపాల్ అమ్మ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా నేను కూడా ఒక బాధితులుగా నేను మాట్లాడుతూ ఉన్నానమ్మా. 16 గ్రామాల తరఫున మాట్లాడుతూ ఉన్నానమ్మా. ఆ విలేజ్ లాస్ట్ బౌండరీలో ఉంది అమ్మ. దీనికి ఒకటి రూరల్ అర్బన్ అని చేసి పెట్టింటే అయిపోయిన తల్లి. అందరూ కూడా ఆదోళనలో సౌలభ్యం ఉన్నది కాబట్టి అందరు వీధ బతిక ఆదోని ఇప్పుడే జిల్లా చేయక నానా తంటాలు పడుతున్నారు. నానా సమస్యలు ఉన్నా మాకే. వెనుకబడిన కాన్స్టిట్యూన్సీ డివిజన్ చేసినా కూడా ఈ రోజు డెవలప్ కాలేదు. 176 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర దీనికి ఆదోనికి. జిల్లా చేయకపోయినా మా మండలం కూడా విభజించేది కూడా ఎవరు విన్నపం లేకుండా విభజించడం 100% నాయకులు ఇక్కడ సమన్వయం లేరు తల్లే. ఆ నాయకులు సమన్వయం లేక ఉన్న నాయకుడు ఎవరో ఒకరు పైన పైరవులు చేసి అది వాళ్ళని డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేశారు గ్రామాలు. మరి ఆఫీసర్ల మీద తప్పిదమని ఆ నాయకుడు అంటున్నాడు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసిపోయి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా. ఎందుకంటే మేము నాయకుల దగ్గరికి చెప్పాము. ఈ రోజు వరకు నాయకులు మాకు న్యాయం చేయాలని ఏ ఒక్క మాట కూడా స్పందించలేదు. కాబట్టి మీరు కలెక్టర్ గారు మరి జిల్లా అధికారి కాబట్టి మీకన్నా వినిపించుకుందామని ఈ గ్రామ ప్రజలందరూ కూడా మీకు చేతిలో జేడించి మొక్కుతున్నాము తల్లి. మీరు న్యాయం ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఇది తెలంగాణలో జరిగినట్లు ప్రాణ నష్టం కూడా చేసేదానికి వెనుకాడము. ఇందులో అనుమానం లేదు. రూరల్ అర్బన్ పేరు పెట్టేంత వరకు మాత్రం ఈ ఉద్యమాలు ఆగే సమస్యలు ఎత్తలే. ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్డు రాస్తారోజు చేసాము, 2.5 గంటల సేపు చేసాము. రోజు ఒక ఉద్రత తీసుకుపోతాము. లాస్ట్ కూడా ప్రాణ త్యాగం కూడా చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ నుంచి అన్న మాకు ఈ నాయకులు ఇక్కడ కరెక్టే లేరు. గవర్నమెంట్ కూడా కరెక్ట్ అయినా గవర్నమెంట్ లో ఉండే పోరాటం చేసేదానికి మాకు ఈ గట్టి పట్టించినారు. గవర్నమెంట్ మేము రూలింగ్ లో ఉంది. మా అభిప్రాయ సేకరణ లేకుండా మేము ఊర్లో పోతే అంగి పట్టుకుని అడుగుతారు. మా ఊర్లో లీడర్ ఏముంటారు? కాటి కాపాడి మాత్రం లీడర్ అంటే ఆ కాటి కాపాడి మాత్రం మేము పని చేస్తుంటే మాకు కూడా ఒక్క నిమిషం అమ్మ. గ్రామాల్లో మేము కాటి కాపాడి మాత్రం ఉంటాం ఒక లీడర్ అంటే. మాకు కూడా ఒక విషయం చెప్పకుండా నాయకులు ఇక్కడ సమన్వయం లేక మా గొంతులు కోసేసి పెద్దవాడికి పోయి రావాలంటే ఎంత ప్రయాస, ఎంత వృథా ప్రయాస, ఎంత దండగా టైం దండగా పక్క పెట్టేసే ఎంత వృథా ప్రయాస తల్లే. అందుకే మీరు విన్నవించి దయచేసి అమ్మా మీరు దృష్టికి మీరే న్యాయం చేస్తారని